హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రీగో వ్లాగ్స్. ఇది వచ్చేసి నా స్విమ్మింగ్ వీడియో పార్ట్ 1. ఇది ఇందులో ఏంటంటే నేను ఎలా నేర్చుకున్నాను ఏంటి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు చూసారా పూల్ ఎంత కామ్గా ఖాళీగా ఉందో. మొన్న మే మంత్ అయితే అసలు స్విమ్మింగ్ చేయడానికి ప్లేస్ కూడా లేదు, అంత రష్ ఉన్నారు పూల్లో. ఇదేంటంటే వీడియో యూస్ఫుల్ అవ్వాలి, ప్లస్ నాకు ఒక గుర్తుగా ఉంటుందని నేను చేసుకుంటున్నాను. పూలో దిగకముందు మాత్రం కంపల్సరీ స్కిన్ కేర్ మాత్రం చేసుకోండి. లోషన్ కానీ క్రీమ్, ఏదైనా ఫేస్ క్రీమ్ అప్లై చేసుకోవడం బెటర్. అండ్ స్విమ్మింగ్ పూల్లో దిగకముందు షవర్ అనేది మస్ట్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా. అండ్ షవర్ తర్వాత గాగుల్స్ అండ్ క్యాప్, ఇవి కూడా, ఈ రెండు కూడా మస్ట్ ఉండాలి. కిక్ బోర్డ్ ఎందుకు యూజ్ అవుతుందని నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్ వార్మప్ చేసుకుంటున్నాము. హ్యాండ్ అండ్ లెగ్ వార్మప్ రెండు ఉంటాయి. హ్యాండ్ది వచ్చేసి ఒక 5 minutes అలా చేయాలి కంపల్సరీ, లేకపోతే మనకు స్విమ్మింగ్లో ఇబ్బంది అవుతుంది. స్టార్టింగ్లో ఇబ్బంది, అలవాటు అయ్యాక అవసరం లేదు ఈ వార్మప్ ఇది, కానీ చేస్తే మనకే మంచిది. ఇది వచ్చేసి లెగ్ కికింగ్ అనమాట, లెగ్ వార్మప్ ఇది. కికింగ్ ఎంత ఫాస్ట్గా చేస్తే స్విమ్మింగ్ మనకు అంత ఈజీగా వస్తుంది. కికింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలంట. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రీతింగ్ అనమాట, బ్రీత్ అవుట్. హోల్డ్ చేయడం, వాటర్లో మనం ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతున్నామా అని చెప్పి, మనం ఎంతసేపు హోల్డ్ చేస్తే మనకు అంత స్విమ్మింగ్ ఈజీ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏదైనా సపోర్ట్ తీసుకొని ఫ్లోటింగ్, స్టెప్ 2 అనుకోవచ్చు ఇది. ఫ్లోటింగ్ ఎలా చేయాలని చెప్పి స్టార్టింగ్లో డైరెక్ట్ మనం ఫ్లోట్ అవ్వలేము, ఏదైనా సపోర్ట్ ఏదైనా పట్టుకొని ఫ్లోట్ అవ్వాలి. అండ్ తను వచ్చేసి మా కోచ్ అన్నమాట. స్విమ్మింగ్లో జాయిన్ అవ్వకముందు చాలా ఈజీ అని అనుకున్నాం, కానీ అంత ఈజీ అయితే కాదు. ఇది వచ్చేసి నేను 1 month కోర్స్ తీసుకున్నాను. యాక్చువల్లీ 1 month కూడా పట్టదు, 20 daysలో వచ్చేస్తుంది స్విమ్మింగ్ ఈజీగా. పర్ఫెక్ట్గా రావాలంటే 1 month అనమాట. ఇక్కడ నాకు ఆ ఫ్లోటింగ్ రావట్లేదని మళ్ళీ మా కోచ్ చేసి చూపిస్తున్నారు ఎలా ఫ్లోట్ అవ్వాలి అండ్ ఎలా లెగ్ కికింగ్ చేయాలని చెప్పి. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఫ్లోట్ అయ్యాను. ఒక 1/2 hour తర్వాత ఏమో వచ్చింది నాకు ఫ్లోట్ అయ్యి కికింగ్ చేయడము. మళ్ళీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, హెడ్ అప్ హెడ్ డౌన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి అది సపోర్ట్ తీసుకొని ఫ్లోట్ చేస్తాను కదా, ఇది సపోర్ట్ లేకుండా యాక్చువల్లీ కిక్ బోర్డ్తో చేయాలి, కానీ నాకు రావట్లేదని ట్యూబ్తో చేస్తాను. ట్యూబ్తో ఫ్లోట్ అవ్వడం వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత కిక్ బోర్డ్తో ట్రై చేస్తాను ఫ్లోటింగ్ అనేది. కిక్ బోర్డ్తో మనకి స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ కిక్ బోర్డ్తో ఫ్లోటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనకు ఫ్లోట్ అవ్వడం చాలా ఇదిగా ఉంటుంది, కిక్ బోర్డ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. దీని తర్వాత ఏమో కిక్ బోర్డ్ లేకుండా కూడా ఫ్లోట్ చేయడానికి ట్రై చేశాను, వచ్చింది.
ఇదంతా 3 ఫీట్లోనే ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వాల్ని కిక్ చేసి ముందుకెళ్ళి స్విమ్మింగ్ చేయడం అనమాట. హ్యాండ్ది కూడా అప్పుడే చెప్పారు నాకు. ఇది యాక్చువల్లీ ఒక 10 క్లాసెస్ తర్వాత అనుకుంటా హ్యాండ్ది చేస్తున్నాను. అప్పటికి ఇంకా అంత పర్ఫెక్ట్గా రాలేదు నాకు హ్యాండ్ది. ఇది పార్ట్ 1 కదా, పార్ట్ 2లో చూస్తారు ఇంకా మీరు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.